గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పలు వేదికలపై అన్నారు. దీంతో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే ఈ విధంగా అనడం చాలా బాధగా ఉందని సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి జనసేన పార్టీ ఇన్ఛార్జి గిద్దలూరు నియోజకవర్గం. నేను 2019లో ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేశాను. ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారు గిద్దలూరు నుంచి రాజీనామా, ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం కూడా ఈ ఏరియా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఏదైతే రాజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి గారితో కలిసి నేను జిల్లాలోనే ఫస్ట్ టైంగా నేనే ఆయనతో కార్యక్రమాల్లో అన్ని ఊర్లకు వెళ్తున్నాను. కానీ గత 4-5 డేస్ నుంచి వాళ్ళు సొంతగా కార్యక్రమాలు మళ్ళీ చేసుకుంటున్నారు. ఎందుకు ఏం జరిగిందో తెలియదు. నేను ఎక్కడ కూడా ఆయనతో రాజకీయంగా ఎలాంటి డిస్కషన్స్ కూడా చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారు వచ్చి ఆయన అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ఆయన స్టేజ్ మీద మాట్లాడడం, తర్వాత ఈయన కూడా రేపు ఎన్నికల్లో గెలిపించాలనే విధంగా కూడా ఇద్దరు సీటు డిక్లరేషన్ టీడీపీకి అనేటువంటి విధంగా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి గారు కూడా ఆ విధంగా చేయడం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిగా ఉంది. నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎలా చేయాలి, నేను ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముత్తుముల అశోక్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏనాడు కూడా నేను ఏ విధమైనటువంటి మాటలు చెప్పలేదు. అయితే నేను డెవలప్మెంట్ కావాలి నియోజకవర్గం మీద దాని మీదనే ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము కూడా జనసేన పార్టీ కలిసి అన్ని ఊర్లో కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఇవాళ గిద్దలూరులో ఇన్ఛార్జి గారు తెలుగుదేశం పార్టీ అశోక్ రెడ్డి గారు ఆయన వచ్చేసి ఆయనే సీటు డిక్లేర్ చేసుకొని సంక్షేమ పథకాలకు ఆయనే కావాలనే విధంగా చెప్పుకోవడం అనేది కూడా మాకు కూడా బాధగా ఉంది. రేపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సీటు విషయంలో ఫైనల్గా డిక్లేర్ చేసి ఈ గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గాన్ని కాపులకు ఇవ్వాలనేటువంటి తక్షణ డిమాండ్ ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని సంపూర్ణంగా ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. గిద్దలూరు ఖచ్చితంగా జనసేన పార్టీకి వస్తుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. దీనికి అనుగుణంగా కూడా రాజకీయంగా ఏం జరగాలో అవన్నీ కూడా జరిగినాయి. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జిల్లాలో ఖచ్చితంగా గెలిచేటువంటి నియోజకవర్గం గిద్దలూరే. ఈ జిల్లాకు ఆనాడు చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ కానీ నేను హైకోర్టు లాయర్ అయి చదువుకొని ఒక రాజకీయాలు ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ బ్రతుకుతూ అక్కడ ఉన్నటువంటి అవకాశాలను అంతో ఇంత సంపాదించుకొని వచ్చి